ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాం మనం పాకిస్తాన్ లో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పాకిస్తాన్ ఒకవైపు బలోచిస్తాన్ అనేటువంటి ఒక ఏర్పాటువాద ఉద్యమం నడుస్తూ ఉంది. మీకు తెలుసు ఇమ్రాన్ ఖాన్ కూడా పాపులర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రిని కూడా రకరకాల కరప్షన్ ఛార్జెస్ పైన తను 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించేలా జైల్లో వేశారు. తర్వాత రోజు రకరకాల దాడులు రైట్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యం లోపల పాకిస్తాన్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇండియాతోటి వారు కోరుకోదు అనేటువంటిదే నేను అనుకునేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒకవేళ వార్ అవుతాయి అంటే 1970s ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. 2000లో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇండియా సూపర్ ఎకనామీగా ఎదుగుతూ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ కంటే ఒక 5 రెట్టింపు ఆర్థికంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, లేదు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా కానీ బలంగా ఉంది. సో అంతకుముందు పాకిస్తాన్ సైడ్ తీసుకునేది అమెరికా, మీరు గమనిస్తే అప్పట్లో రైట్. ఇండియా వైపు రష్యా ఉండేది. ఓకే, ఇప్పుడు క్రమక్రమంగా అమెరికా కూడా పాకిస్తాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా గుర్తించింది. అర్థమైందా? ఎందుకంటే 9/11 అటాక్స్ ఏవైతే అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఒసామా బిన్ లాడెన్ క్యారీ చేశాడు అప్పటి నుంచి కూడా, అంటే అప్పటి వరకు ఇండియా ప్రతిసారి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్తా ఉంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి కూడా సీరియస్గా తీసుకొని ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడని చెప్పినా లేదు అని చెప్పి వీళ్ళు పాకిస్తాన్ ఖండించినా వాళ్ళు కనిపెట్టి అబోటాబాద్ లోపల ఒక ఆపరేషన్ జరిపి అని హతమార్చడం కూడా తెలిసింది. అంత ఎక్స్టెండ్కి వెళ్ళింది. సో అంటే టెర్రరిస్ట్ అనేటువంటి ఇది ఇండియా పాకిస్తాన్ అంత ఇది ఒక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగదా కాదు. ఇది డెఫినెట్గా ఇది టెర్రరిజం అనే దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు. సార్, టెర్రరిజం అనేది కేవలం పాకిస్తాన్లోనే ఉందా? పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా గురించి ఏమనుకుంటారు, మన ఆర్మీ గురించి ఏమనుకుంటారు? ప్రజల్లో చూస్తే రకరకాలు ఉంటారు. మన ఇండియాలో కూడా ఇప్పుడు మొన్న జరిగింది, మనకి పహల్గామ్ అటాక్ అయింది, అంతకుముందు కార్గిల్ అయింది, తర్వాత యూరిలో అయింది, సో ఇవన్నీ పఠాన్కోట్లో అయింది, ముంబై పెళ్ళులు అయినాయి, తర్వాత తాజ్లో ముంబై అటాక్ అయింది 2008లో ఐ థింక్. ప్రతిసారి వచ్చినప్పుడుగా అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒకరేమో దేశభక్తి బాగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, వార్ చేయాలి, ఎలాగైనా అంతమొందించాలి, ఏదేమైనా సరే అంటారు. కొంతమంది ఏమంటారు, అరే వార్ జరిగితే నష్టపోతాము, దేశం అభివృద్ధి కుంటుపడుతుంది, ఆగాల అనేవాళ్ళు ఉంటారు. సిమిలర్గా లేదు, మన దేశంలో కూడా పాకిస్తాన్తో సంబంధాలు ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, వద్దనుకునే వాళ్ళు ఉంటారు. సిమిలర్గా అటు సైడ్ నుంచి కూడా ఇండియాతో సంబంధాలు కావాలనుకునే వాళ్ళు ఉంటారు, ఇండియాతో సంబంధం వద్దనుకునే వాళ్ళు ఉంటారు, ఇండియాతో వార్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పుల్వామా ఘటనలో ఇండియన్ సోల్జర్స్ దాడి చేసినారు సార్, ఇండియా సోల్జర్స్ పైన. తర్వాత రివెంజ్ కూడా మనం కూడా దాడి చేయడం జరిగింది. అవును, వాళ్ళ దాడి తర్వాత. అవును. సో పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సోల్జర్స్ రివెంజ్ తీర్చుకున్నారని వాళ్ళు అనుకుంటారా? లేదు వాళ్ళు కూడా ఇది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు దాడి చేసినారు అనుకుంటారా? నేను అదే చెప్తాను, నోషన్ నరేటివ్ అనేటువంటి అంటే. సో వాళ్ళు ఏమనుకుంటారు, దాడి చేసింది ద రెసిస్టెంట్ ఫోర్స్, అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఫోర్స్ దాడి చేసింది అని వాళ్ళు అంటున్నారు, చెప్పుకుంటున్నారు. కానీ మనం ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అంటున్నాం కదా. పాకిస్తాన్ ఆర్మీ చెప్పట్లేదు వాళ్ళు, లష్కర్ ఇ తోయిబా సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థ మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఓకే, పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమంటుందంటే మాకు సంబంధం లేదు, అసలు మా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే లేదు, ప్రతిసారి మీరు కావాలని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు ప్రజలు రకరకాలుగా ఉంటారు రైట్. సార్ ఇలాంటి వ్యక్తులు అంటే ఇప్పుడు మన పహల్గామ్ అటాక్ అయింది కాబట్టి, అమాయకమైనటువంటి భారతీయులు చనిపోయినారు కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా గవర్నమెంట్ వితౌట్ వేస్టింగ్ టైమ్స్, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా యుద్ధం ప్రకటించాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? లేదు యుద్ధం ప్రకటిస్తే సరే ఎంతో కొంత మన దేశానికి నష్టం జరుగుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది రైట్. సో ఎకనామిక్గా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అని కోరుకునే వాళ్ళు ఉంటారు. సిమిలర్లీ పాకిస్తాన్లో కూడా అదే భావంతో ఉంటారు. అంటే ఈ టెర్రరిజం నిజంగానే పాకిస్తాన్ చేస్తున్న నమ్మే వాళ్ళు ఉంటారు, కాదు భారత్ కావాలని చెప్పేసి మన పైన బ్లేమ్ చేస్తానని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఇండియాతో సంబంధాలు ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఇండియా మీద వార్ చేయాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ డినే చేస్తూ వస్తుంది, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగినా కూడా ఇండియా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వెళ్ళడము, యునైటెడ్ నేషన్లో చెప్పడము, అమెరికాకు చెప్పడము, వేరే ఇతర దేశాలకు చెప్పడము, పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం అని చెప్పడము, పాకిస్తాన్ ఇలాంటి ఆధారాలు లేవని చెప్పడము. ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ అయ్యేంత వరకు కూడా
అమెరికా కనివిప్పగలగలేదు. సో అప్పటి నుంచి ఏమైపోయింది అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇన్సిడెంట్ మీద మీరు నమ్మరు, ఒక మాజీ డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఉంటారు, నేను తన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. తను ఏం చెప్తున్నాడో తెలుసా, అంటే ఎప్పుడైనా కూడా ఇన్నిసార్లు దాడులు జరిగినా కూడా అంత సంఘీభావం ఇప్పుడు రాలేదు మనకి. ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిందే. అర్థమైందా? ఎట్లా అయితే హమాస్ మీద ఇజ్రాయెల్ ఎట్లా చేశారో, రష్యా యుక్రెయిన్ మీద ఎలా చేసిందో, ఇండియా అసలు వెనకాడికి వేయకూడదు. ఇండియా షుడ్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అండ్ గెట్ బ్యాక్ కాశ్మీర్ అంటున్నాడు. పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ కూడా తీసుకోవాలా అంటున్నాడు. అంత పెద్ద ఎత్తున ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఎప్పుడు చెప్పండి వినలేదు. అంటే ఇప్పుడు ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ కాశ్మీర్ని, ఇండియా కాశ్మీర్ని తీసుకోండి, పాకిస్తాన్ నుంచి లాక్కోండి, సైనిక చర్య చేయండి అని చెప్తున్నాడు. తర్వాత మీరు ఇందాక ఇండస్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం మీద అక్కడ దేశం ఏమనుకుంటుంది, గవర్నమెంట్ ఏమనుకుంటుంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చూడండి గవర్నమెంట్ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ గానే ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అయినా పాకిస్తాన్ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు, గత 2 నెలల కింద బలూచిస్తాన్ అనే మూవ్మెంట్ చాలా జరుగుతుంది. ఈ మధ్యలో జాఫర్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక పెద్ద ట్రైన్ ని హైజాక్ చేయడము, కొన్ని వందల మంది ఆర్మీని చంపితే అక్కడ ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందో వాళ్ళేమో 80 నుంచి 100 మందికి పైగా చనిపోయారని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే, పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ లేదు చనిపోయింది 8 మంది 10 మంది అని చెప్తున్నారు. అది డెఫినెట్లీ డిప్లొమాసీ ప్లే చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది, మేము స్పాన్సర్ చేసాము ఆ టెర్రరిస్టులని చెప్పదు కదా. కానీ అక్కడ మీడియా ఏం చెప్తుందని ఇంపార్టెంట్ మనకి. పాకిస్తాన్ మీడియా ఏమంటుంది సార్? పాకిస్తాన్ మీడియాలో ఒకడు డాక్టర్ చీమా అని ఉంటారు, వన్ ఆఫ్ ది వెరీ రినౌన్డ్ పొలిటికల్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. మన ఇంటర్నేషనల్ అఫేర్స్ పైన కూడా చేస్తూ ఉంటారు. మన ఇండియన్ టెలివిజన్, నేషనల్ టెలివిజన్ కూడా అప్పుడప్పుడు డిబేట్స్ లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. డాక్టర్ చీమా అంటాడు, ఈ ఇండస్ వ్యాలీ ఏదైతే రద్దు లేదు, దీని సస్పెన్షన్, రద్దు అంటే పూర్తి రద్దు చేయడం కాదు, అబయన్స్ అంటే తాత్కాలికంగా నిలిపేయడం ఏదైతున్నదో దానివల్ల చాలా ప్రభావం ఉంటుంది. మోడీ ఒక కొత్త చాప్టర్ను సృష్టిస్తున్నాడు. రైట్ దీనివల్ల ఏమైపోతుంది అంటే పాకిస్తాన్కి చాలా ప్రమాదం ఉంది ఈ నదీ జలాన్ని ఆపేయడం వల్ల అనేక కన్సర్న్స్ తను వ్యక్తం చేశాడు. అంటే మీడియా, గవర్నమెంట్ ఏదైనా చెప్పొచ్చండి, గవర్నమెంట్ గంభీరంగా ఉండొచ్చు, కానీ మీడియా ఫార్చునేట్లీ ఏంటంటే, సరే మీడియాలో కొంత అతివాదులు మితవాదులు ఉన్నా కూడా కొన్నిసార్లు నిజాలు బయటకు వస్తాయి. పాకిస్తాన్ మీడియాలో నేను గమనిస్తూ ఉంటే ఏంటంటే, ఏదో జరగబోతుంది, ఇండస్ ఏదో సర్జికల్ స్ట్రైక్ అంటే అద్భుతమైన దెబ్బ కొట్టారు, గట్టి దెబ్బ కొట్టారు ఇండస్ వ్యాలీ ట్రీటీతో అనేటువంటిది చర్చ మాత్రం నడుస్తూ ఉంది. సార్, ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యవసరంగా అందుబాటులో ఉన్న అధికారులతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా బదులిస్తాము, జవాబిస్తాము అనే విధంగా ఆయనది ఉండే. సో ఆయన కూడా చాలా తీసుకున్నాడు దీన్ని, ఎందుకంటే మోడీకు బోలో అని చెప్పడం ఆయన బాగా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆ ప్రధాని నుంచి ఆయన ఎలాంటి రివెంజ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి చర్యలే ఉంటాయంటారా? ఇప్పుడు మనకు డెఫినెట్లీ ప్రధానమంత్రి చాలా మేజర్ స్టెప్స్ తీసుకున్నాడు. అందులో కొన్ని స్వతహా అంటే ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్తో పాటు కొన్ని ఎవరు ఊహించని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టుగా ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని, సింధు జలాలతోటి 80% పాకిస్తాన్కి జనానికి వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయాధారిత భూములకు వాటర్ కానీ ఉంటుంది. వాటిని మేము నిలిపివేస్తామని చెప్పడం వల్ల అక్కడే పాకిస్తాన్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. సెకండ్ ఏం చెప్పారంటే, ఇండియన్ ఎంబాసీ, ప్రతి దేశం లోపల ఒక అంబాసిడర్ దూత ఉంటారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇస్లామాబాద్లో కూడా ఇండియన్ అంబాసిడర్ ఉంటారు, కానీ ఇండియన్ అంబాసిడర్ చాలా రోజుల నుంచి అక్కడ లేడు, కానీ స్టాఫ్ ఉంది అక్కడ. స్టాఫ్ని కుదించారు. అంటే దీనివల్ల ఏమవుతుందని మీరు క్వశ్చన్ వేయచ్చు. స్టాఫ్ని కుదిస్తే వాళ్ళకి జరిగేది ఏముంది, నష్టమేం లేదు కదా. అంటే ఇదొక నిరసన, అంటే మీ దేశం సురక్షితమైన దేశం కాదు, మా స్టాఫ్ని కుదిస్తున్నాము, మీరు ఇర్రిలివెంట్, మాకు ఇంపార్టెన్స్ లేదు మీతో అని చెప్పే ప్రయత్నం. తర్వాత వాగా అటారీ బార్డర్ ఉంటుంది. వాగా బార్డర్ అంటూ ఉంటాం కదా, పాకిస్తాన్ సైడ్ ఉంది వాగా బార్డర్ అంటారు, మన సైడ్ ఉన్నది అటారీ బార్డర్ అంటారు. ఆ గేట్ ఏదైతుందో అక్కడ నుంచి మామూలుగా రాకపోకలు జరుగుతుండేవి అప్పుడప్పుడు. తర్వాత కొంతమంది స్పెషల్ వీసా పైన వచ్చేవాళ్ళు. తర్వాత ఇండియాలో ఇప్పటికి కూడా పాకిస్తాన్ నుంచి చాలా మంది మెడికల్ కేర్కి వస్తారు. వైద్యం పాకిస్తాన్ చాలా వైద్యం త్రూ దట్ గేట్ లీగల్ గానే వస్తారు వీసాస్ దానిపైన. సో వాటిని కూడా నిలుపుదల చేశాడు. ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి 15 days 20 days టైం ఇచ్చినట్టున్నాడు మోడీ గారు. ఖచ్చితంగా అంటే స్పెషల్లీ వాళ్ళు వైద్యం కోసం వచ్చిన వాళ్ళని అని స్పెసిఫై చేయలేడు, కానీ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇక్కడ ఉన్న దూతలు కూడా వెళ్ళిపోవాలని చెప్పాడు.
తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వెనక్కి చేయమని చెప్పాడు. సంబంధాలు ఉన్నాయి ఇంకా పాకిస్తాన్తో మనకి సంబంధం ఉండదు. తర్వాత బార్డర్ నుంచి పెద్దగా వాణిజ్య వ్యాపారాలు అయితే మనకి ఏం పెద్దగా లేదు. కానీ ఆర్థికంగా పాకిస్తాన్ వెనుకనే ఉన్నట్టుంది చాలా వెనుకబడిపోయి. అంటే నేను గట్టిగా చెప్పగలను. నేను ఒక మీడియాలో అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా, ఇంటర్నల్ పాకిస్తాన్ చాలా ఇంట్రెస్ట్గా నేను బాగా అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తిగా, అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్, నా వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్తో చూస్తున్న వ్యక్తిగా, పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాతో యుద్ధాన్ని కోరుకోవడం లేదు. మీకు ఇందాక చెప్పాను నేను డాక్టర్ చీమా అని. సో అట్లా చాలా చాలా ఉన్నాయి. నేను వాటి గురించి ఒకటి గురించి చెప్పడం కాదు. డాక్టర్ చీమా పొలిటికల్ అనలిస్ట్ యొక్క వాళ్ళ యొక్క యూట్యూబ్, ఆయన ఒక ఛానల్, డిజిటల్ మీడియా ఉంది. తర్వాత చాలా పెద్ద ఛానల్స్ లో కూడా, ఇండియన్ ఛానల్స్ లో కూడా వస్తాడు. టీవీ లాంటి అవగాహన వస్తాడు. ఆయన డిబేట్ డిస్కషన్ కూడా పార్టిసిపేట్ అవుతాడు. ఆయన చెప్పాడు ఇది చాలా పెద్ద దెబ్బ, ఇది పాకిస్తాన్కి, ఇండస్ట్రీటీని, లేదా సింధు జలాల్ని వాళ్ళ ఒప్పందాన్ని వాళ్ళు ఒక అబేయన్స్లో పెట్టడం, అంటే తాత్కాలికంగా రద్దు చేయడం అనేటువంటి దాన్ని. తర్వాత మీరు చూస్తే ఇంకొక మీడియాలో, పాకిస్తాన్ మీడియాలో నేను గమనించింది ఏంటి అంటే, ఆ యాంకరు మన ఇండియన్ గెస్ట్ని బతిమలాడుతున్నాడు. అక్కడ మన ఇండియన్ జర్నలిస్టు పార్టిసిపేట్ అయ్యాడు ఆన్లైన్లో. అక్కడ నుంచి వాళ్ళ పాకిస్తాన్ జర్నలిస్ట్ ఉన్నారు, యాంకర్ ఉన్నారు, ఆబ్వియస్లీ పాకిస్తాన్ యాంకరు. తను మరి మీరు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ చేయండి అవసరమైతే, మీరు ఈ సింధు నది జలాలను చేస్తున్నారు, దానివల్ల ప్రమాదం అయితే, అంటే వాళ్ళు ఒక భయంలోకి వచ్చారు, ఏదో జరగబోతుంది అనేటువంటి భయంలోకి వచ్చారు ఖచ్చితంగా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మీకు స్కై న్యూస్ అని ఉంటుంది, BBC లాగా ఎట్లయితుందో, స్కై న్యూస్ చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ న్యూస్ నెట్వర్క్. స్కై న్యూస్ లో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ని ఇంటర్వ్యూ చేశారు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత. డినే చేశాడు, ఇది ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ, కావాలని చెప్తా ఉంటారు, ఎప్పుడు కూడా సాక్ష్యం లేదు, ఏం లేదు, ఇండియా కావాలని అట్లా చేస్తూ ఉందని అన్నప్పుడు, మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా, అసలు పాకిస్తాన్లో మాకే సమస్యలు ఉన్నాయి, మాకే టెర్రరిస్ట్ అటాక్స్ అవుతూ ఉన్నది, మాకే సరిగా లేదు, మమ్మల్ని కావాలని బ్లేమ్ చేస్తున్నారంటే, యాంకర్ ఏమన్నారు తెలుసా, మా న్యూస్ రిప్రజెంటరు అని చెప్పారు, మీరు చెప్పింది కొంతవరకు నిజమైనా మీరు గమనించండి, పాకిస్తాన్ ప్రతిసారి కూడా టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తుంది, స్పాన్సర్ చేస్తూ ఉంది, ఈ విషయాన్ని ప్రపంచం దేశాలన్నీ అంగీకరించాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గారు కూడా పాకిస్తాన్కి సహాయాన్ని నిలిపివేశాడు. మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ లష్కర్ తోయిబా లాంటి వాటికి, జైష్ మహమ్మద్ లాంటి ఆర్గనైజేషన్స్కి మీ సపోర్ట్ ఉన్నది అని ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా ఒక దశలో ఇండియన్ గవర్నమెంట్ అసలు గొంతు దించుకుని అరిచేది, అసలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తుంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించింది అని చెప్పి ఎంత గొంతు దించుకుని చేస్తే ఎవరు వినేవాళ్ళు లేకుండా. ఇప్పుడు అక్కడి నుంచి నరేంద్ర మోడీ సాధించినటువంటి సక్సెస్ ఏంది అంటే, అంతర్జాతీయ వ్యాప్తంగా పాకిస్తాన్ అనేటువంటిది టెర్రరిస్ట్ కంట్రీ, ఇఫ్ నాట్ టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది అనేది బల్లగుది చెప్పాడు. అంటే ఇది రైట్ టైం. అంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, ఇవన్నీ కూడా మన ఇండియాకి మద్దతు ఇస్తున్నాయి. చైనా న్యూట్రల్ గా ఉంది. అంటే వాళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్ట్ కంట్రీగా పాకిస్తాన్ మారుతూ వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉందని నమ్ముతున్నది. కాబట్టి ఇప్పుడు మన దేశం అంతర్జాతీయంగా చాలా మద్దతు కూడా పట్టుకుంది. సార్ నిజంగా మోదీ గారిని చూసుకుంటే కనుక ఆయన చాలా వ్యూహాత్మకంగానే స్టెప్ వేసిండు. అంటే డైరెక్ట్ యుద్ధమా లేకపోతే ఇంకో విధంగా రివెంజ్ కాకుండా వాళ్ళకి అవసరం ఉన్న వాటర్, దాదాపు 80% వాటర్ పాకిస్తాన్కి వచ్చేది ఇండియా నుంచి, అలాంటిది తాత్కాలికంగా నిలిపివేసినాడు. కానీ ఇలా కాకుండా ఒకవేళ మోదీ గారు, ఇండియన్ గవర్నమెంట్ వారిని డిక్లేర్ చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? నేను ఏమంటున్నానంటే, అగైన్ ఇట్స్ డిప్లొమాటిక్ డిసిషన్, ఇది గవర్నమెంట్ నిర్ణయించాల్సింది, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కోసం నిర్ణయించాల్సింది. బట్ డెఫినెట్లీ సింధు జలాల ఒప్పందం పైన ఏదైతే తాత్కాలికంగా నిలిపివేశాడో వాటర్ పంపిణీని, అంటే వాటర్ పంపిణీ నిలిపివేశాడు అంటే అక్కడేం అడ్డుకట్ట డ్యామ్ ఏం కట్టలేదు, కన్స్ట్రక్షన్ వర్క్ జరగలేదు, ఇంకా టైం పడుతుంది. నిజంగా నిలిపేయాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఇదంతా కావాలా. కానీ టెంపరీగా ఏ విధంగా అంటే నిలిపివేస్తున్నామనే స్టేట్మెంట్కి ఉలికిపడ్డారు వాళ్ళు. ఓకే, కానీ నిలిపివేయలేదు. ఇంకా ఎక్కడ నిలిపేస్తారు? వాటర్ నిలిపేయాలంటే మనం ఇలా నిలిపేయండి అని ఇలాంటి వాటర్ ఆఫ్ చేయడం కానీ, వాటర్ ని యూటర్న్ చేయడం కానీ, దానికి టెక్నికల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, దాని డ్యామ్ కట్టడము, అడ్డు కట్టేయడము, టెక్నికల్ గా అంతా ఉండాలి కదా. నిలిపేస్తామని నిలిపివేయడం జరగదు కదా. ఖాళీ మీడియాలో వచ్చే మ్యాటరే అంతే కదా, మీడియాలో ప్రచారం. అదంతా నిజంగానే అడ్డుకట్ట వేయాలంటే, వాటర్ చేయకుండా చేయాలంటే, టెక్నికల్ ఇంకేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ చేయాలంటే మినిమం 1 year to 1.5 years పడుతుంది. అది కానీ సార్ బౌండరీలు ఉన్నాయా సార్, బార్డర్లు ఉన్నాయా, బార్డర్ క్లోజ్ చేయడం ఉందా కాశ్మీర్ దగ్గర?
బార్డర్ అంటే అది ఇప్పుడు మన అటారీ మనకి ఏదైతే మన బాగా ఎక్కడ ఉంది అది? కాశ్మీర్ దాటినాక ఉందా, ముందే ఉందంటారా? లేదంటే అంటే నేను కాశ్మీర్లోకి Okay. మన పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంట్రన్స్ పాయింట్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ నుంచి వచ్చేది ఓకే. జనరల్ గా వచ్చేది ఆ బార్డర్ అది. అదేమో ప్రజల కోసం మూసేశారు. జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే జమ్మూ కాశ్మీర్ చుట్టూ కొన్ని మనకి ఎత్తైన కొండలు ఉన్నాయి కదా, అవును మన కార్గిల్ వార్ జరిగింది మనకి. అవును అవును. అట్లాంటి కొండల నుంచి ఎత్తైన పర్వతాల నుంచి గుస్పైటి అంటారు హిందీలో. Okay. అంటే ఆ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చేస్తున్నారు. ఓకే. ఆ త్రో జమ్మూ కాశ్మీర్లో రావడం వల్ల అన్ఫార్చునేట్లీ సెపరేటిస్టుల యొక్క సహకారంతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమాయకులందామా, తర్వాత ఎమోషనల్ గా వాళ్ళు అంటే ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సహకారంతో వీళ్ళు అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఓకే. సో వాళ్ళు అక్కడ మన ఇండియాలోకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి కదా, వెస్ట్ బెంగాల్ నుంచి. అంటే మన బార్డర్ సరిగా సేఫ్ లేకపోవడం. సో ఎక్కడెక్కడైతే మనకి సేఫ్ గా ఎందుకు లేవు సార్? ఎందుకు సేఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సేఫ్ అంటే ఫెన్సింగ్ వేయాలి అని వేల కిలోమీటర్ల బార్డర్స్ ని ఫెన్సింగ్ చేసి రక్షణ చేయాలంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తో కూడుకున్న పని అది. ఓకే. ఇండియా లాంటి మరి మోడీ వచ్చిన తర్వాత కొన్ని కానీ అక్కడక్కడ ఉన్నాయి. ఓకే. అప్పట్లో ఎట్లా వచ్చేవాళ్ళంటే అంతా సరిగా ఫెన్సింగ్ లేకపోవడం వల్లనే ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ ఏరియా నుంచి, సో తర్వాత వచ్చేసేసి పంజాబ్ బార్డర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనకు వాళ్ళకి బార్డర్ కలుస్తూ ఉంటుందో పాకిస్తాన్తో, ఆ ఏరియా నుంచి కూడా లోపలికి వచ్చేవారు. ఓకే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైనా కూడా మనం ఒక బిల్డింగ్ లోకి దూకాలనుకున్నాము, కట్టుదిట్టమైనటువంటి బౌండరీ వాల్ ఉందనుకోండి, ఒక దొంగ దూకాలనుకున్నాడు ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఆ బౌండరీ వాల్ పైన ఇంకా ఒక ఫెరోషియస్ ఫెన్సింగ్ ఉంటే అదో రకంగా భయం ఉంటుంది. ఆ బౌండరీ వాల్ అక్కడక్కడ బౌండరీ వాల్ ఉండి మధ్యలో బౌండరీ వాల్ లేకపోతే ఈజీగా ఉంటుంది. ఓకే. సో మొత్తానికి అక్కడ బౌండరీస్ కరెక్ట్ గా ఉన్నాయి, మన ఇండియా బౌండరీ. బౌండరీస్ ఉంది, బౌండరీకి Border. రక్షణ లేదు రక్షణ అంటున్నాను. అసలు లేదు. అంటే కొన్ని ప్రదేశాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లోపట, సరిగ్గా లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, బార్డర్ అంటే ఇప్పుడు ఒక దేశానికి బార్డర్ అంటే చైనా వాళ్ళ కట్టి ఉండదు కదా నరేష్ గారు. బార్డర్ అంటే స్పెసిఫిక్ లైన్ ఆఫ్ కట్, ఇది బార్డర్, ఇది మీ బార్డర్ మా బార్డర్ అని ఉంటుంది. కానీ అక్కడ సెక్యూరిటీ అవన్నీ ఉంటది అనుకున్నంత స్థాయిలో ఉండదు. అంతగా డిప్లై చేయాలి సో వాళ్ళ ఒక సర్టన్ సోల్జర్స్ కి సర్టన్ ఏరియా ఉంటది, అవును వాళ్ళ అండర్ లో ఉంటది. అబ్సల్యూట్లీ. బట్ అనుకున్నంత స్థాయిలో ఒక డిప్లాయ్మెంట్ లేదు. ఓకే. అంటే ఒక వార్త ఏంది అంటే, మన వచ్చినటువంటి వార్త ఒక ఎక్స్ జనరలే చెప్తున్నాడు, అవును సార్, 2019 నుంచి 1,00,000 మంది ఆర్మీ వాళ్ళని 180,000 అంటున్నాడు ఆయన. ఎస్, అట్లాంటి అంతమంది రిక్రూట్మెంట్ ఆపేశారు. చాలా ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా ఘోరం ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను గవర్నమెంట్ అన్నాడు. మరి అది ఎంతవరకు నిజం అనేది మరి ఒక ఆర్మీ ఆఫీసర్, సీనియర్ ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నాడు అంటే, ఒక రిటైర్డ్ పర్సన్ అంటే రిటైర్డ్ మేజర్ సార్ చెప్తున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఫైర్ గా చెప్తున్నాడు ఆయన, చాలా ఫైర్ గా చెప్తాను. మనం ఇప్పుడు ఈ దశలో మనం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. మనం ఈ సబ్జెక్ట్ ఈ రోజు మనం ఇప్పుడున్నటువంటి మన దేశం ఒక బాధాప్త ఉదయంతో ఉన్నది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో వాటి మీదనే మనం లిమిట్ అవుతే బాగుంటుంది నా ఉద్దేశం. కానీ ఇంకో క్వశ్చన్ సార్, ఇక్కడ ఇప్పటికీ చూసుకుంటే కూడా చాలా వరకు మిలిటెంట్ కి సంబంధించిన టెంట్లు కనబడుతున్నాయి అక్కడ, 40 వరకు ఉన్నాయని చెప్పి వింటున్నాను. ఉన్నాయి. కానీ ఇప్పుడు గుర్తించారు. కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్, ముందే వాళ్ళు చొరబడ్డారు, ఇలా మిలిటెంట్లు ఉన్నాయి, మిలిటెంట్ దాడి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇదే ఫెయిల్యూర్ ఎవరిదంటారు? నేను ఏమంటున్నానంటే, మనము గవర్నెన్స్ లో నేను ఐ డోంట్ బ్లేమ్ ఇస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనను. అంటే ఏ ప్రభుత్వమైనా, స్టేట్ లెవెల్, సెంట్రల్ అయినా ఏది ప్రతిదాన్ని పసిగట్టడం అంటే కుదిరిన పని అండి. కానీ అది చాలా సేఫ్ ఏరియా కాదు కదా సార్. సేఫ్ ఏరియా కాదు, కరెక్టే. ఒక రకంగా చెప్పాలంటే వైఫల్యం అందామా అంటే, నేను ఐ విల్ సే, నేను ఈ దశలో ఈ ప్రస్తుత తరుణం లోపల ఇండియన్ గవర్నమెంట్ యొక్క లోపాల గురించి, రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కానీ, ఇండియన్ గవర్నమెంట్ రక్షణ వ్యవస్థకు బాగు చేస్తుందా, బాగు చేయట్లేదా, సరిగా ఫండింగ్, దాని గురించి మాట్లాడడానికి రైట్ టైం కాదని నా ఉద్దేశం. కానీ అంతకుముందే పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినారు, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకుంటాం, రక్తపాతం ఖచ్చితంగా సృష్టిస్తాం, చరిత్రలో ఉంటుంది, కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించి అని. తర్వాత కొంతమంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సంఘాల నాయకులు బహిరంగంగా మాట్లాడినారు, రక్తపాతం ఉంటుందని చెప్పేసి. కొద్ది నెలల కిందటే మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఎందుకు అంచనా వేయలేకపోయింది అనేది నా క్వశ్చన్. అంచనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా సేఫ్గా ఏమో ఆలోచించుంటే, 2019 అటాక్స్ తర్వాత, సర్జికల్ స్ట్రైక్ తర్వాత మన యాక్టివిటీస్ పూర్తిగా ఒక రకంగా తగ్గిపోయినాయి అని చెప్పుకోవచ్చు దాదాపు. రైట్ సార్, కరెక్ట్. టూరిజం కూడా డెవలప్ అయింది కాశ్మీర్లో. జనరల్గా ఏముంటుందంటే, ఎక్కడైనా కూడా ఒక మత ఘర్షణ జరిగాయి అనుకోండి, సపోజ్ లెట్ అస్ సే ఒక సిటీలో, హైదరాబాద్లోనే ఇది వేరొక సిటీలో మత ఘర్షణ జరిగింది. అప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తారు, ఫోర్స్ని పెడతారు, రైట్, స్టేట్ గవర్నమెంట్ పోలీసుని పెడతారు, రైట్.
పెట్టి ఏం చేస్తారు, ఒక 15 రోజులు కర్ఫ్యూ, 20 రోజులు కర్ఫ్యూ చేస్తారు. ఆ 15 రోజులు టెన్స్ వాతావరణం ఉంటుంది. మెల్లిమెల్లిగా 100 మంది పర్సనల్ ఉంటే అక్కడ 50 మందిని చేస్తారు, 50 మంది ఉంటే 10 మందిని పెడతారు, లాస్ట్కి విత్డ్రా చేస్తారు మొత్తం. ఇదేగా జరిగేది. ఒక్కసారి ఫోర్స్ అంతా విత్డ్రా అయిన తర్వాత నార్మల్సీకి వస్తుంది కదా, అలా జనజీవనం సాగిపోతూ ఉంటుంది కదా. సో అప్పుడు రిలాక్స్ అవుతారు కదా, ఆబ్వియస్గా గవర్నమెంట్ రిలాక్స్ అవుతుంది కదా. 5-6 సంవత్సరాల నుంచి పెద్దగా మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ లేవు, టెర్రరిస్ట్ అంత ఎరాడికేట్ అయిపోయింది, క్యాంప్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి అనేటువంటి దానిలలో మామూలుగా ఏదో అవుట్ ఆఫ్ ఏదో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఏదో ఇస్తున్నారు, వాటిని అంత సీరియస్గా తీసుకోకూడదా అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. బట్ అంటే గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే, ఇప్పుడు కొన్నిసార్లు మనకి హాక్స్ కాల్స్ అంటారు కదా, అంటే ఫేక్గా బాంబు ఉందని, అది చేస్తామని, ఇది చేస్తామని, అంటే అంత సీరియస్గా పాకిస్తాన్ ఒక టర్మాయిల్లో ఉంది, చాలా ఘోరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మన మీద అటాక్ చేసేది ఏముంది? వీఆర్ సుపీరియర్ దెన్ పాకిస్తాన్, మన డిఫెన్స్ బాగానే ఉంది, సో అవర్ ఫోర్సెస్ ఆర్ సో డిప్లాయిడ్, అంటే మనకు తగినటువంటి ఫోర్సెస్ ఉన్నారు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండి ఉంటుంది. కొంతవరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా అంటే డెఫినెట్లీగా ఇంటెలిజెన్స్ అర్థమైంది. ఇంటెలిజెన్స్ అంటేనే ఇన్పుట్స్ ఇవ్వడం. ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అయిందని నేను ఎందుకు ఎక్కువగా దానిలోకి వెళ్ళదలుచుకోలేదంటే, ఇది సందర్భం కాదని నేను చెప్తున్నాను. రైట్. యాజ్ అ ఫెలో సిటిజన్ ఆఫ్ ఇండియా ఇది కరెక్ట్ టైం కాదని చెప్తున్నాను. సార్, దేశవ్యాప్తంగా కూడా దాడులు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా వార్తలు వింటున్నాము. కానీ చూస్తే హైదరాబాద్లో దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారా హైదరాబాద్లో? అంటే హైదరాబాద్లో అంటే సిచ్యువేషన్ ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ఇప్పుడు మనము అంటే ఒక యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నది. ఇది పాకిస్తాన్ ఎంత మాత్రంగా కూడా వాళ్ళు ముందు ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకొని ఆ బ్లేమ్ వాళ్ళపైనే వేయాలనుకోరు. ఈ జరిగిన సంఘటనకే ఇంత పెద్ద ఎత్తున ఇండియా ప్రతిఘటిస్తుంది, ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు సీరియస్ యాక్షన్కి వాళ్ళు పూనుకుంటారని వాళ్ళు అసలు ఊహిస్తే ఇలాంటి దాడి జరుపుండవు. ఎందుకంటే పాకిస్తాన్లో 10 మంది చనిపోవడం, 20 మంది చనిపోవడం, 50 మంది చనిపోవడం అనేది వాళ్ళకి కామన్. అక్కడ 200 మంది 300 మంది చనిపోతే సీరియస్గా తీసుకుంటారు అక్కడ. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఇంటర్నల్ యాక్టివిటీస్ కూడా టెర్రరిస్టులతో వీళ్ళు కొన్ని వాటిని వీళ్ళు టెర్రరిస్టులతో బ్యాన్ చేసిన టెర్రరిస్ట్ని కొన్ని ఆర్గనైజేషన్స్ని పాకిస్తాన్ అమెరికా ప్రెషర్తో వాళ్ళతో. అట్లాంటప్పుడు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ని కూడా టార్గెట్ చేసి, సివిలియన్ టార్గెట్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒకవైపు నేను చెప్తున్నాను కదా, ఒకవైపు బల్చిస్తాన్ ఉద్యమం అవుతుంది, అది ఏర్పాటువాదులు వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. సో రకరకాలుగా వాళ్ళకి ఎవ్రీ డే అండ్ డే అవుట్ రోజువారీ అంటే రోజు రక్తపాతం అనేది వాళ్ళకి కామన్ అయిపోయింది. మనం పొద్దున్న లేవగానే ప్రకృతిని చెట్లు ఆస్వాదిస్తాము, అక్కడ పాకిస్తాన్లో రోజు 5 మంది 10 మంది 20 మంది చనిపోవడం అనేటువంటిది రెగ్యులర్ న్యూస్ అయిపోయింది. నేను ఒక మీడియాలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఒక పాకిస్తానీ జర్నలిస్టు, భారతదేశానికి ఇంకా అలవాటు పడలేదు, ఈ చిన్నగా ఈ 10 మంది 20 మంది చనిపోయేటువంటి ఇన్సిడెంట్ని పెద్ద భూతద్దంలో చూపెడుతున్నారు, వాళ్ళ మీడియా కూడా చాలా పెద్ద హంగామా చేస్తున్నారని చెప్తున్నాడు. అంటే భారత్ ఇంకా అలవాటు పడలేదు ఈ సిచ్యువేషన్కి అనేది, అది మాకు అలవాటు అని చెప్తున్నాడు. అంటే ఈ దశలోపట పాకిస్తాన్ అయితే కయ్యానికి కాలుదువ్వదు. వాళ్ళకి తెలుసు వార్ సిచ్యువేషన్ వస్తే అత్యధికంగా నష్టపోయేది పాకిస్తానే. పేదరికం ఉన్నది, రైట్, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది, విపరీతమైన ధరలు, ఇన్ఫ్లేషన్ అంటారు, ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు ఘోరంగా పెరిగిపోయాయి, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ ఎనీ, ప్రతి ఒక్కటి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ వారిని కొని తెచ్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా కూడా వాళ్ళు ఒకవేళ ఆ స్టెప్ ఇండియా నుంచి ఉంటే డెఫినెట్లీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నేను ఒక ఆర్మీ ఒక కల్నల్తో మాట్లాడుతాం, తను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మేము యాజ్ ఎ ఆర్మీ ఫోర్సెస్గా ఎప్పుడైనా యుద్ధం చేయాలని కోరుకుంటాం, కానీ డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్. డిసైడ్ నార్థన్ రీజియన్లో తను కల్నల్ ఎస్పీగా ఉండే, సో ఐ డోంట్ వాంట్ నేమ్ హిమ్. తను చెప్పాడు, నేను మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఇది గవర్నమెంట్ డిసిషన్. యాజ్ అన్ ఆర్మీగా మేము ఎప్పుడైనా యుద్ధానికి రెడీగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇది అప్రోప్రియేట్ టైమా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్. వీఆర్ రెడీ దేర్, వీఆర్ ఆల్వేస్ రెడీ అని చెప్పారు. అది అయితే ఒకటి గవర్నమెంట్ ఖచ్చితంగా చూస్తున్నారు. ఏం చూస్తుందంటే, ఎంత లేదనుకున్నా కూడా ఇండియాకి 80% డ్యామేజ్ పాకిస్తాన్కి జరిగిన 20-30% డ్యామేజ్ ఇండియాకి జరుగుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు కార్గిల్ అప్పుడే మనకు 2 months వరకు ఒక మినీ కైండ్ ఆఫ్ వార్ జోన్లోని చాలా ఇబ్బందుల పాలయ్యాం, రైట్. కొన్ని 100 మంది సైనికులు చనిపోయారు, రైట్. మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతుంది. 3 months 4 months ఏం యాక్టివిటీస్ ఉండదు. నీకు స్టాక్ మార్కెట్ కూడా దెబ్బతింటుంది, షేర్స్ విల్ కమ్ డౌన్, రైట్.
ఆర్థికంగా ఎవ్రీథింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, అంతా వ్యాపారాలు అంతా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఓకే. సో గవర్నమెంట్ యాంగిల్ ఆలోచిస్తుంది. బట్ మీరు ఒకవేళ నన్ను ఒక ప్రశ్న అడిగితే, మీరు ఒకవేళ అన్నారనుకోండి, అదేంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా అన్ని దేశాలంతా సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా, ఎందుకు వెనకని చేస్తున్నామంటే ఎస్, పరిస్థితి ఇండియాకి అనుకూలంగా ఉంది. నా ఇప్పుడు దాంట్లో 2 ఆపరేషన్స్ అంటారు, కోవర్ట్ ఆపరేషన్, ఓవర్ట్ ఆపరేషన్. కోవర్ట్ ఆపరేషన్ అంటే ఏంది, ఇట్లా సర్జికల్ స్ట్రైక్స్ అట్లాంటివి కానీ. ఓకే. తర్వాత ఓవర్ట్ ఆపరేషన్ డైరెక్ట్గా మిలిటరీ యాక్షన్ అది చేసే అవకాశం ఉంది, లేదు సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది, రైట్. తర్వాత ఈ మధ్యలో మీరు గమనిస్తూ ఉంటే పాకిస్తాన్ మీడియాను రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి, గత 1 year నుంచి గమనిస్తూ ఉంటే అన్నోన్ గన్ మెన్ హ్యాస్ గన్ డౌన్ సో అండ్ సో టెర్రరిస్ట్ అంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆయుధాన్ని ధరించి పలానా లష్కర్ తోయిబాకి సంబంధించి టెర్రరిస్ట్ని చంపేశాడు, నాయకుని పలానా వీళ్ళని చంపేశాడు న్యూస్ బాగా వస్తుంది. ఓకే. కొంతమంది ఏమంటున్నారు మీడియా వాళ్ళంటే, అది దాంట్లో ఇండియన్ గవర్నమెంట్ యొక్క హస్తం ఉంది దాంట్లో. ఓకే. ఇండియన్ గవర్నమెంట్ కొంత స్పైస్ని పెట్టింది అక్కడ, వాళ్ళే చంపుతున్నారు చేస్తున్నారు, ఇదంతా ఒక కోవర్ట్ ఆపరేషన్ లాగా నడుపుతారు అనేది ఉన్నది. అది వీ డోంట్ నో అది నిజమా అబద్ధమా అనేది. కానీ నేను అనుకుంటాను నరేంద్ర మోడీ ఏదైనా చేయగలుగుతాడు, అట్లాంటి ఆపరేషన్ కూడా నడిపిస్తున్నాడేమో, మరి మేము చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది టెర్రరిస్టులు చనిపోతున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయుధం ధరించి గన్ తీసుకొని వచ్చి చంపేశారు, లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ కమాండర్ ఇట్లా అని చాలా వార్తలు వస్తున్నాయి. ఓకే. సో ఇదొకటి, అట్లాంటి ఆపరేషన్స్ ఏమైనా చేస్తారా, డైరెక్ట్గా వార్లోకి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో డైరెక్ట్ వార్లోకి వెళ్తే మరి పరిస్థితులు వేరే రకంగా ఇబ్బంది. మోదీని కూడా తక్కువ అంచనా వేసే అవకాశం లేదని పాకిస్తాన్ తెలుసు. 100% తెలుసు, 100% తెలుసు. మీడియాలో అదే మాట్లాడుతున్నారు. మీకు ఇందాక కూడా చెప్పాను నేను, మీడియా మొత్తం అదే మాట్లాడుతుంది. ఒక రకంగా పాకిస్తాను భయంతో వణికిపోతుంది. మరి ఇదేమి మనం ఏమనుకుంటే ఏమైంది, పాకిస్తాన్ ఏమైంది అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ని దాటి వెళ్ళిపోయిందండి. 10 రెట్లు ముందుంది, డిఫెన్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ డెవలప్మెంట్లో కానీ. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఇండియాని కాదనుకొని లేని పరిస్థితి. ఇప్పుడు ఇండియాలో సెనేటర్స్ ఉన్నారు, ఇండియాలో రైట్. ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఐటీ కంపెనీస్లో ఇండియన్ వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు, రైట్. మీరు చూస్తే డిఫెన్స్ లోపల కానీ ఇంటెలిజెన్స్ లోపల కానీ ఇండియన్ వాళ్ళు ఉన్నారు, వరల్డ్ వైడ్గా ఉన్నారు. అమెరికా విషయం చెప్తా వచ్చేసరికి, అమెరికాలో అమెరికన్ ఎకానమీలో అమెరికన్ గవర్నెన్స్లో ఇండియన్స్ ఉన్నారు, ప్రధానంగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియన్ మాట కాదని ఇండియన్ ఫేవర్ చేయకుండా పాకిస్తాన్కి ఫేవర్ చేస్తారని వాళ్ళైతే అస్సలు అనుకోవడం లేదు. ఇస్లాం కంట్రీ ముస్లిం బాయ్ అని అనే ఒక ఆ నెరేటివ్ కూడా ఇప్పుడు పెద్దగా ప్రభావితం చూపట్లేదు పాకిస్తాన్ సైడ్ నుంచి. సౌదీ అరేబియా ఇండియాకి ఫేవర్ చేస్తుంది, ఇరాన్ ఇండియాకి ఫేవర్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఫేవర్, పక్క దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఫేవర్ చేస్తుంది. పాకిస్తాన్ ఒక రకంగా ఏకాకి, ఒక చైనా నుంచి కొంత సపోర్ట్ తప్ప వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమెరికా ఇండియా వైపే ఉంటుంది. రష్యా ఎప్పటి నుంచో మనకి మిత్రదేశం, రష్యా మనకి సపోర్ట్గానే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కూడా పాకిస్తాన్ ఎంత మాత్రం కూడా యుద్ధము కోరుకోదు, ఇంతవరకు వస్తుంది, ఇంతటి ప్రతిఘటన ఉంటుంది, ఇంత విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అవగాహన వాళ్ళకుంటే ఈ స్టెప్ కూడా ఈ దారుణమైనటువంటి ఉగ్రవాద చర్యకి వాళ్ళు పాల్పడి ఉండేవాళ్ళు కాదనేటువంటి నా విశ్లేషణ. మారుతి గారు మొత్తానికి మా వైల్డ్ వుల్ఫ్ టీవీ ద్వారా మంచి అనాలిసిస్ చెప్పారు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ పహల్గామ్కి సంబంధించి భారత ప్రభుత్వం చర్య, మోదీ గారి మరో స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది మరో ఎపిసోడ్తో మన ప్రేక్షకులకు చెప్తాం సార్. ఇప్పటివరకు అనాలిసిస్ చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.